చాలామంది ఫోన్ చేసి అడిగేటువంటి సాధకులు ఎక్కువ మంది ఈ మత్తు అనేది రావటానికి గల కారణాలు ఏంటి? అసలు ఆ సాధనలో మత్తు ఎందుకు వస్తుంది అనేటువంటి ప్రశ్న గురించి అడగటం జరిగిందండి. ముఖ్యంగా మత్తుకి సంబంధించినంత వరకు మత్తు పదార్థాలు తీసుకునేటువంటి వాళ్ళల్లో జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే, ఏదైనా కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ప్రత్యేకించి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఈ మత్తు తీసుకునేటువంటి వాళ్ళల్లో, ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళల్లో శరీరంలో ఉండేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో మొత్తం కూడా బ్రెయిన్కి జరగటం జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న దాని ప్రకారం బ్లడ్ ఫ్లో ఎటువైపు అయితే జరుగుతుందో ఎనర్జీ కూడా అటువైపే ఫ్లో జరుగుతుంది. ఫ్లో అనేది కూడా అటువైపే జరుగుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి ఎక్కువ ఎనర్జీ అనేది మనకి బ్రెయిన్కి వెళ్ళినప్పుడు అది ఆహ్లాదంగా ఆనందంగా మారుతుంది. అదే మత్తును కలిగించేటువంటి విషయంగా కూడా మారుతుంది. ఇప్పుడు మనకి డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళ విషయంలో అయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఉత్తేజం అనేది కలగటం జరుగుతుంది. ఎందుకంటే ఆ నర్వస్ సిస్టమ్ మొత్తంలో బ్రెయిన్కి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అధికంగా జరుగుతుందో అప్పుడు కాన్షియస్ లెవెల్స్ కూడా చాలా వరకు పెరగటం జరుగుతుంది. దాని ద్వారా మత్తు అనేది కూడా కలగటం అనేది జరుగుతుంది. మనకి సాధనలో కూడా సేమ్ జరిగేటువంటి విషయం అదే. అంటే మనం చేసేటువంటి ప్రక్రియలో శరీరంలో మనం ఇప్పుడు నేను నిల్చొని ఉన్నాను, నా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో మొత్తం కూడా భూమి వైపుకి జరుగుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ భూమి వైపుకి జరుగుతుందంటే ఎనర్జీ కూడా భూమి వైపుకి అంటే కింద వైపుకి సర్క్యులేషన్ ఎనర్జీ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా. దాన్ని కిందకు జరిగేటువంటి ఫ్లో బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని పై వైపుకి తీసుకువెళ్ళేటువంటి అంటే మనకి బ్రెయిన్ వైపుకి తీసుకెళ్ళేటువంటి విషయం ఏదైతే ఉందో అదే సాధన యొక్క మూలమైనటువంటి లక్ష్యం. ఎందుకు అంటే మనకి చాలామందికి మనిషికి జంతువులకి తేడా ఏంటంటే జంతువుల యొక్క వెన్ను భూమికి సమాంతరంగా ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. మనిషి యొక్క వెన్ను నిలువుగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అంటే మనిషికి ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి ఆలోచన అవ్వచ్చు, దాంట్లో ఒక విచారణ చేయటం కావచ్చు, బుద్ధి వికసించేటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయం కేవలం వెన్ను అనేది నిటారుగా ఉండటం అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంది. మన వెన్ను భూమికి నిటారుగా ఉండటం వల్ల అది భూమికి సమాంతరంగా ఉంటుందంటే భూమికి సంబంధించినటువంటి అంటే భూతత్వానికి అంటే ముఖ్యంగా మాయకి సంబంధించి తినటం, తాగటం, కామభోగాలను అనుభవించటం, చనిపోవటం, భయపడటం ఇలాంటి లక్షణాలకు సంబంధించినటువంటి జంతువుకు సంబంధించినటువంటి లక్షణాలు ఉండటానికి కారణం అదే. ఎప్పుడైతే మనిషి యొక్క కాన్షియస్ అనేది ఇటు భూమికే కాకుండా ఆకాశానికి అంటే మన వెన్ను ఎలా ఉంటుంది, ఒకటి భూమి వైపుకు ఉంది, రెండో కొన ఆకాశం వైపుకు ఉంది. అంటే ఆకాశతత్వం అంటే ఉన్నతమైనటువంటి స్థితి, అది దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఇంకా బుద్ధి వికసించటానికి సంబంధించి ఉన్నతమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి వైపు ఇంకొక కోణం ఉంది. కాబట్టి మనం ఈ భూతత్వానికి సంబంధించినటువంటి అంటే కింద చక్రాలకు సంబంధించినటువంటి స్థితి ఏదైతే అహంకారం, నిద్ర, ఆకలి, మైథునం, భయం వీటికి సంబంధించినటువంటి లక్షణాల నుంచి ఉన్నత స్థితికి సంబంధించినటువంటి లక్షణాల వైపుకి పై వైపుకు ప్రయాణం చేయడానికి ఉన్నటువంటి అవకాశమే అది. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవటానికే మనం మనిషిగా జన్మించడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే ఈ ఆహారం, నిద్ర, మైథునం రకరకాలైనటువంటి భోగాలు మనుషులకు ఎలాగున్నాయో జంతువులకు కూడా అలాగే ఉన్నాయి. వాటి పరిస్థితుల్లో వాటికి అంతే ఉన్నాయి కదా. అలాంటప్పుడు జంతువులుగానే జన్మించవచ్చు, మనిషిగా జన్మించాల్సిన ఉపయోగం అవసరమే ఉంది. మనిషిగా జన్మించినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి విషయం ఏంటంటే శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడటం, శాశ్వతమైనటువంటి ఆనందం వైపు ప్రయాణం చేయటానికి, శాశ్వతమైనటువంటి ఆనందంలో స్థిరపడటానికి మనిషి ఒక్కడికి అవకాశం ఉంది.
కాబట్టి ఈ వెన్ను నుంచి మనం ఎప్పుడైతే ఆ శక్తిని పైవైపుకు తీసుకువచ్చి పైన చక్రాల వైపు ప్రయాణం చేసి ఉన్నతమైనటువంటి సహస్రార చక్రంలో లయం చేసి అనంతమైనటువంటి విశ్వంలో కనెక్ట్ అయ్యి అనంతమైనటువంటి స్థితిలోకి ఎప్పుడైతే స్థిరమైనటువంటి స్థితిని పొందుతామో అప్పుడు మళ్ళీ దుఃఖాలలోకి రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ దుఃఖపూరితమైనటువంటి భ్రమలతో కూడినటువంటి ఆనందంతో కూడినటువంటి జన్మల్లోకి రావాల్సిన అవసరం అస్సలు ఉండదు. దీన్నే జన్మరాహిత్యం అనండి, అమరత్వ స్థితి అనండి, కైవల్యం అనండి, ముక్తి అనండి, ఏదైనా అనండి. వీటికి ఈ పేర్లన్నీ కూడా దీనికి సంబంధించినవి. ఈ స్థితికి చేరినటువంటి జీవుడికి ఇంకా శాశ్వతమైనటువంటి ఆనందకరమైనటువంటి స్థితిలో స్థిరమవుతారు. అయితే ఈ స్థితిని పొందేటువంటి ప్రయత్నంలో మనం ఈ మూలాధార నుంచి సహస్రారకి చేసేటువంటి ప్రయాణం వల్ల మనకి ఈ సహస్రార చక్ర అంటే ఈ బ్రెయిన్లో మనకి ఆ ఎనర్జీస్ అనేవి పడినప్పుడు ఆ మత్తు అనేది కలగటం అనేది సహజంగా జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా లాహిరి బాబా సంగతి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా ఆయన మత్తులోనే ఉండేవాళ్ళు. సాధన చేసేటువంటి ఆయన ఎప్పుడు ఆ సాధనలోనే ఉండేవాళ్ళు, మత్తులోనే ఉండేవాళ్ళు. ముఖ్యంగా రామకృష్ణ పరమహంస గారికి అయితే ఈ మత్తు కంటిన్యూగా ఉండేది. ఎంత మత్తు అంటే ఆ మత్తులో ఆయనకి శరీరం మీద వస్త్రం ఉంది లేదు అనేది కూడా తెలిసేది కాదు. అంటే వస్త్రాలు ఉండేవి కావు. ఒక పిచ్చివాడు అనుకునేవాళ్ళు, జనాలు చూసి పిచ్చివాడు అనుకునేవాళ్ళు. ఆయన ఆ మత్తులోనే ఒక తాగిన వాళ్ళలాగా బిహేవ్ చేసేవాళ్ళు. తాగుబోతే ఎలాగైతే బిహేవ్ చేస్తారో అలాగ బిహేవ్ చేసేటువంటి స్థితిలో ఉండేవాళ్ళు. కాబట్టి మనకి ఈ చేసేటువంటి ఈ మత్తు కలగటం అనేది ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒక రకంగా మత్తు అంటే మత్తు కోసం ఒక ప్రయత్నం, గట్టి ప్రయత్నం చేయటం కాదండి. దైవం కోసం, సత్యం కోసం ఎతికేటువంటి ప్రయత్నంలో ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. కేవలం ఇది టార్గెటెడ్గా వెళ్ళేవాళ్ళు ఉంటారు, లేకపోతే సిద్ధులు టార్గెటెడ్గా వెళ్ళేవాళ్ళు ఉంటారు. మనం వెళ్ళేటువంటి దారిలో ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ కింద అన్ని ప్రకృతి అన్నీ సమకూర్చి పెడుతుంది. దేనికోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు పిహెచ్డి చేయాలనుకున్నారు, లేకపోతే కలెక్టర్ అవ్వాలనుకున్నారు. కలెక్టర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు మీరు ఎల్కేజీని లేకపోతే నర్సరీని టార్గెట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నర్సరీ, ఎల్కేజీ ఇవన్నీ అయిన తర్వాతే మీరు కలెక్టర్ స్థాయికి వెళ్ళాలంటే ఇంకా చదువుకునే అన్నిటిలో కూడా ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఉన్నతమైనటువంటి లక్ష్యం ఏదైతే ముక్త స్థితిని పొందటం, దుఃఖాల నుంచి బయటపడటం, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటం అనేటువంటి మార్గంలో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తే వాటి కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.